మరి హ్యాపీగా మరి చక్కటి కార్యక్రమంలో ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభ సూచకంగా ప్రారంభోపన్యాసాన్ని మరి లెజెండ్ పత్తి విత్తనాలు ఇమేజ్ క్రాప్ సైన్స్ వారు ఈ చక్కటి పర్ఫార్మెన్స్ కు దాతలుగా ప్రధాతలుగా సహకరించారు. థ్యాంక్ యూ సార్. మరి ఈ చక్కటి కార్యక్రమంలో ఒక్కసారిగా గట్టిగా చప్పట్లతో మరి ప్రారంభోపన్యాసం గౌరవ ఎమ్మెల్యే గారు మరి శ్రీ బివి జయనాగేశ్వర సార్ గారు ముందుగా వారి ఉపన్యాసాన్ని అందించి మరి తర్వాత వృషభరాజులను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్ టు యూ. మరి ఇమేజ్ క్రాప్ సైన్స్ వారు భారీ మాలతో వారిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారండి. లెజెండ్ పత్తి విత్తనాలు ఇమేజ్ క్రాప్ సైన్స్ వారు మరి ఒక్కసారి మీ పొలంలో పత్తి వేయాలి అంటే లెజెండ్ పత్తి విత్తనాలను వేయండి. బాగా 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 పంట మీకు రావాలి అంటే లెజెండ్ పత్తి విత్తనాలు. మరి ఈరోజు థ్యాంక్ యూ ఇలాంటి దాతల మరి ఎంతో మంది ఈనాటి కార్యక్రమంలో ముందుకొచ్చి మరి గౌరవ ఎమ్మెల్యే సార్ గారు కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్ టు యూ సార్. ఈనాటి కార్యక్రమంలో ఆ నీలకంఠేశ్వర స్వామి కరుణా కృపా కటాక్షాలు ఎల్ల వేళలా, నీలకంఠేశ్వర స్వామి కరుణా కృపా కటాక్షాలు ఎల్ల వేళలా మరి వారి తండ్రి గారైనటువంటి బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఆ నీలకంఠేశ్వరుడు మన గౌరవ ఎమ్మెల్యే గారిని శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారిని మరిన్ని విజయాలతో ముందుకు తీసుకువెళ్లాలని వారి అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. హార్ట్లీ వెల్కమ్ టు యు సార్. హలో, ముందుగా ఈ రైతు సంబరాలలో పాల్గొనడానికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ ఎమ్మిగనూరు నియోజకవర్గమే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు. ఈ వేదిక ముఖ్యంగా రైతులతోటి అనుబంధం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం జెండాలోనే, అజెండాలోనే, డిఎన్ఏలోనే నాగలి, అదే రకంగా కుటీరం, చక్రం, ఈ జెండాని ఎవరు తయారు చేశారో మహానుభావులు వారు చాలా ఆలోచన చేసి ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టినటువంటి మహానాయకుడు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈరోజు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, గ్రామంలో రైతులు బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉంటే అన్ని రకాలుగా మన రాష్ట్రానికి, మన దేశానికి మేలు జరుగుతుందని మీకు అందరికీ తెలుసు. అన్నదాత సుఖీభవ అని చెప్పిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర